కుకట్పల్లిలో ఉన్న పరిస్థితి అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వల్ల. ఇక పంజాగుట్లో సిచ్యువేషన్ కూడా మామూలుగా లేదు. వరదకి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, అల్పపీడన ద్రోణి కారణంగా కొద్దిసేపటి క్రితం నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నేను పంజాగుట్ట జంక్షన్లో ఉన్నాను. చూసుకోవచ్చు పూర్తిగా గత దాదాపు 1 అవర్ నుంచి కూడా ఈ వర్షం కురుస్తుంది. సో పూర్తి స్థాయిలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చూడండి, వాహనదారులు పూర్తిగా రోడ్డు మీద వాటర్ నిలిచిపోవడంతో వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికే చాలామంది ఎందుకంటే ఉద్యోగాలు ముగించుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. చాలామంది తడిచిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు సిటీ బస్సులు ఎక్కడానికి మహిళలు కూడా వస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో గత 2 రోజులుగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తూనే ఉంది. సో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇటు హైదరాబాద్లోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని చోట్ల మేడ్చల్, మియాపూర్, కేపీహెచ్పి, ఇటు కింద చూసుకుంటే దాంతో పాటుగా ఉప్పల్, ఎల్బీ నగర్ దగ్గర కూడా వర్షాలు కురుస్తున్నట్టుగా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. సో దీంతో పాటుగా అమీర్పేట, అలాగే ఎస్ఆర్ నగర్, దీంతో పాటుగా మైత్రివనం దగ్గర కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ కూడా వాటర్ స్టాగ్న్ అయిన పరిస్థితి నెలకొంది. జిహెచ్ఎంసీ అధికారులు అలాగే హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా నిలిచిపోతే అక్కడ భారీ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇటు వర్షం కురిసిన నేపథ్యంలో హైదరాబాద్లో మొట్టమొదటిగా ఎదురయ్యేది ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే అండర్పాస్లు ఉన్నాయో అండర్పాస్లో వాటర్ నిలిచే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా వాహనాలను దారి మళ్లించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు అలర్ట్ రూపంలో ఇటు హైదరాబాద్ నగర వాసులకి మెసేజ్లు పంపించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గత 1 అవర్ నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సో ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ రాత్రంతా మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ ప్రజలు ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాండి, లేకపోతే ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి దాదాపు గత 2 రోజులుగా వర్షం భారీ ఎత్తున కురుస్తుంది అనుకున్నారు. కానీ ఈరోజు గంట సేపటి నుంచి అయితే వర్షం ప్రారంభమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు పూర్తిస్థాయిలో వర్షం నీరు రోడ్ల మీదకి ఏ విధంగా చేరుతుందో కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం ఇదంతా ఇటు పంజాగుట్ట దగ్గర ఉన్నాను. పంజాగుట్ట నుంచి పూర్తిస్థాయిలో ఇటు బేగంపేట వెళ్ళే రోడ్డు మార్గం కూడా వాటర్ మొత్తం కూడా నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. సో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడికి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో పూర్తి స్థాయిలో వర్షానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇటు హైదరాబాద్ నగర ప్రజలకు అలర్ట్ పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఇటు మియాపూర్ దగ్గర నుంచి మొదలు పెడితే చందానగర్ కావచ్చు, కుకట్పల్లితో పాటు ఇటు ఉప్పల్, రామంతపూర్, సో అనేక ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో ఇటు వర్షం స్టార్ట్ అయింది. ఇప్పటికే గంట సేపు నుంచి కురడంతో ఆయా ప్రాంతాల్లో రోడ్ల మీదకి వర్షపు నీరు చేరిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ యశ్వంత్తో వాసు, టీవీ9 హైదరాబాద్. పంజాగుట్టలో మాత్రమే కాదు, మనం సికింద్రాబాద్ మరొక ప్రాంతంలో కూడా మనం చూస్తున్నాము. కుత్బుల్లాపూర్, అల్వాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ రోడ్ల మీద వర్షపు నీరు నిలిచినటువంటి పరిస్థితి. అవసరమైతేనే బయటికి రండి అని మరొకసారి అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే మొన్ననే మనకి చెప్పారు రెయిన్ అలర్ట్ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ ఉంది, జాగ్రత్త వహించాలి అని. కాస్త నిన్న గ్యాప్ ఇచ్చింది, కానీ ఇప్పుడు మొదలైంది. గంట నుంచి వర్షం దంచుకొడుతోంది. గంట పాటికే వర్షం కురిసిన ఆ గంట సేపటికే కొన్ని ప్రాంతాల్లో 4.5 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్ల వాన కురిసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాత్రికి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరవాసులు అలర్ట్ గా ఉండండి అని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సికింద్రాబాద్, పాట్నీ, మేడ్చల్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే వీలుందని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఒక చోటైతే కాలువ ప్రవహిస్తున్నట్లుగా
నీరు ప్రవహిస్తోంది. అదంతా కూడా వర్షపు నీరే. కాసేపటి నుంచి కురిసిన వర్షానికే పరిస్థితి అలా ఉంది. అల్వాల్లో సిచ్యువేషన్ అది. సికింద్రాబాద్ లో కూడా వర్షం దంచి కొడుతోంది. ఉప్పల్లో అయితే ఒక నది ప్రవహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాన రహదారుల మీద ఇలాంటి పరిస్థితి ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాత్రికి మరింతగా వర్షం కురిసే అటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల నుండి అలర్ట్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. సో ఆ అలర్ట్స్ ని ఫాలో అవ్వండి అని నగరవాసులకు సూచిస్తున్నారు అధికారులు.